హాయ్ హలో నేను మీ రవీంద్ర సూరి. బిగ్ బాస్ చరిత్రలోనే ఏ భాషలో కూడా జరిగినటువంటి ఒక సంఘటన మన తెలుగులో జరిగింది. బిగ్ బాస్ 7లో జరిగింది. మరి ఎందుకు ఏంటనేది మనకు తెలుసు. ఎలా జరిగింది ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అనేవాళ్ళు తోటి కంటెస్టెంట్ల యొక్క కారు అద్దాలు పగలగొట్టడం, ఆ తర్వాత పోలీసు వాళ్ళ యొక్క వ్యాన్ ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ జరిగినాయని చూసాం. మనము సీసీటీవీలో రికార్డ్ అయినట్టు మనం చూసాం. కానీ పోలీసులు చెప్పేది మాత్రం దీనికోసం అని మాత్రం కాదు మేము అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడానికి పెద్ద రీజన్ ఏం లేదు. కేవలం మేము ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఈ ర్యాలీలు గీలీలన్నీ తీసేయండి, వద్దు అని చెప్పేసి పోలీసులు మొత్తుకున్న ర్యాలీ కంటిన్యూ చేసింది కాబట్టి, ర్యాలీ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులు చెప్పారు. మరి అది నిజంగా అది చాలా చిన్న కేసే. కానీ బయటకు వచ్చిన ఈ 2-3 రోజుల నుంచి లోపలనే ఉండాల్సి వచ్చింది ప్రశాంత్. అది చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఒక్కసారిగా రైతు బిడ్డగా లోపలికి వెళ్ళి ఒక BB7 విన్నర్గా బయటకు వచ్చి ఇమీడియట్గా ఒక జైలుకి వెళ్ళాడంటే దీనికి అంతటి కారణం, అతను గెలవడానికి కారణం అభిమానులే, అలాగే లోపలికి వెళ్ళడానికి కూడా వారే కారణం. ఈజీగా చెప్పొచ్చు అది. అయితే పోలీసులు మాత్రం ఆ రాళ్ళు రూపినందుకు కాదు, అద్దాలు పగిలినందుకు కాదు, లేకుంటే కార్లు ధ్వంసమైనందుకు కాదు, కేవలం ర్యాలీ అనేది ఇబ్బంది అవుతుంది, ర్యాలీ వద్దు వెళ్ళండి అని చెప్తే కంటిన్యూ చేశారు కాబట్టి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశాము అని అన్నారు. మరి అది చాలా చిన్న కేసులాగా అనిపించినా కానీ 2-3 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఉన్నాడు. నిన్న బెయిల్ వచ్చింది, అయినా కానీ ఇంకా బయటకు రాలేదు. ఎందుకు? షరతులతో కూడిన ఒక బెయిల్ అయితే కోర్టు ఇచ్చేసింది. సో కాబట్టి అతను ఇంకా బయటికి రాలేదు. బహుశా ఈరోజు వచ్చి ఉంటాడు. అయితే ఆ షరతులు ఏంటి అంటే సండే మళ్ళీ అటెండ్ అవ్వాలి కేసుకి. ఆ తర్వాత ఎప్పుడు రమ్మన్నా, పోలీసులు ఎప్పుడు రమ్మన్నా విచారణ కోసం అప్పుడు అందుబాటులో ఉండాలి, రావాలి, ఊరు వదిలి వెళ్ళొద్దు. తర్వాత యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ లాంటివి ఇవ్వద్దు, ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడొద్దు అనే ఒక చిన్న షరతుతో కూడినటువంటి ఒక బెయిల్ అయితే వచ్చింది. దాంతో బయటకు వచ్చారు. ఈరోజు మాత్రం జైలు నుంచి బయటకు వస్తాడు. మళ్ళీ రేపు ఇమ్మీడియట్గా ఆదివారం నాడు మళ్ళీ అటెండ్ కావాలన్నారు. సో ఇలా నడుస్తుంది. అయితే ఎన్ని రోజులు శిక్ష పడుతుంది, ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మాత్రం మనకి ఇప్పుడు తెలియదు. దీని మీద ఇంకా విచారణ నడుస్తుంది కాబట్టి విచారణ కంప్లీట్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు కానీ లాయర్స్ కానీ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత చెప్తారు. ఇప్పటివరకు అయితే అందిన సమాచారం ఏంటంటే బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఇంతవరకు మాత్రం మనకు తెలుసు. అయితే ఈ గొడవ విషయంలో మాత్రం లోపల ఫ్రెండ్స్గా ఉన్నటువంటి యావర్ కానీ, ఆ తర్వాత శివాజీ గారు కూడా పెద్దగా స్పందించలేదు. శివాజీ గారు కూడా స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నంతసేపు వాళ్ళు ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత అతను పర్సనల్, అది దానికి వీళ్ళ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్ట్ చేశారు జనాలు చాలా వరకు. ఎందుకంటే అతను లోపల అంతా ఉన్నాడు, అతని వల్లనే గెలిచాడు కాబట్టి డెఫినెట్గా శివాజీ అనే అతను వచ్చి మద్దతు ఇస్తారనుకున్నారు. మద్దతు ఇవ్వాల్సిన అవసరం అక్కడ జరిగింది ఏం లేదు, పెద్దగా గొడవ లేదు, ఇది లేదు కాబట్టి పెద్దగా అతను కూడా బయటకు వెళ్ళలేదు. అతనికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీని వదిలేసి దాదాపు ఒక 3 నెలల పాటు దూరంగా ఉండు కాబట్టి అతని పనులు అతనికి ఉన్నాయి. అనుకోకుండా సడన్గా ఇది జరిగిపోయింది. పోర్ట్రే అయిద్దని చెప్పేసి ఏం చేశాడంటే ఒక చిన్న వీడియో అయితే తీసి పెట్టాడు. అతను ఇలాంటి వాడు, అలాంటి వాడు, ప్రశాంత్ అనేటోడు అలా కాదు ఇలా కాదు, చాలా మంచివాడు అన్న ఇదిలో మాత్రం ఒక వీడియో రిలీజ్ చేశాడు. అలాగే ఎవరు కూడా తన ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మద్దతుగా నిలిచాడు. కానీ అరెస్ట్ అయిన క్షణం నుంచే బోలే మాత్రం చాలా సపోర్ట్ చేశాడు. మీడియాతో మాట్లాడాడు, లాయర్లతో మాట్లాడాడు, ఫ్యామిలీకి వెళ్ళాడు, ఫ్యామిలీతో మాట్లాడాడు, కోర్టుకు వెళ్ళాడు, చాలా వరకు అరుచుకున్నాడు. బోలే మాత్రం చాలా హెల్ప్ చేశాడు. చాలా అంటే మనకు కనిపిస్తున్నాడు. రవి ప్రశాంత్ గొడవ జరిగిన నెక్స్ట్ అవర్ నుంచే యూట్యూబ్లలో కనిపిస్తూ ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి అంటూ మొత్తం తెలుసుకుంటూ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చాలా వరకు సపోర్ట్ చేశాడు ఫ్యామిలీకి అని అర్థమైపోతుంది. సరే, ఏది ఎవరికి ఉన్నా కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేయాలని మనం అనుకోకూడదు. ఎందుకంటే అతని ప్రాబ్లం ఎదుర్కొన్నాడు, అతను బయటపడతాడు, అది వేరే విషయం. సో అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో గొడవలు చేయకండి, అతన్ని ఈ 2-3 రోజులు హ్యాపీగా ఉండని అని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటర్వ్యూలను లేకపోతే మళ్ళీ సెలబ్రేషన్స్ అవి ఇవన్నీ ఎలాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే ఇది ఒక పోలీసుల దాకా వెళ్ళిపోయింది కాబట్టి అది ఇంకో రకంగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఇప్పటికే దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అన్న నేపథ్యంలో కూడా ఆ కోణంలో కూడా
విచారణ జరుగుతుందని తెలిసింది. సో కాబట్టి మీరు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ మళ్ళీ వెళ్ళిపోయి మీరు కూడా ఇబ్బందులు పడకండి. అలాంటి దాంట్లో ఇరుక్కోకండి. నాకు ఇప్పటివరకు అయితే పల్లవి ప్రశాంత్ గురించి తెలిసింది అదే. బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు, మళ్ళీ రేపు అటెండ్ అవ్వాలి. ఇది ఇంకా ఇతనికి ఎంత శిక్ష పడుతుంది ఏందనేది అయితే మనకు తెలియదు. బహుశా ఇది ఇప్పుడు జరిగిన మనం తెలుసుకున్న దాని ప్రకారం అయితే పెద్దగా శిక్ష పడకపోవచ్చు. సో కాబట్టి ఎవరేం కంగారు పడకండి. దాని మీద లాయర్లు ఉన్నారు, కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటారు. ఫ్యాన్స్ మాత్రం దీని గురించి ఇంకా రచ్చ చేయకండి. ఇప్పటివరకు చాలు ఇప్పుడు చేసింది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ చరిత్రలో ఇది ఒక మచ్చ. నెక్స్ట్ బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ని ఈసారి ఇంకొంచెం బాగా సెలబ్రిటీలను తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి కామన్ మ్యాన్లను తీసుకోవాలంటే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు. సో కాబట్టి కామన్ మ్యాన్స్ని ఈసారి పిలుస్తారో లేదో కూడా తెలియదు. కాబట్టి మీరు ఇంకా దీన్ని గొడవ చేయకుండా ఇక్కడికి ఆపేసేయండి. అంత సద్దుమణిగిపోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.